ఛార్జీకి వచ్చి 15,000 రూపాయలు 9,000 కోట్లు వచ్చి ఒక ఇయర్స్ ఆర్డర్, 6,000 కోట్లు వచ్చి ఇంకో ఇయర్స్ ఆర్డర్, 15 కోట్లు 15,000 కోట్లు మొత్తం వినియోగదారులు వేశారు. ఎందుకు వేయాలి? గవర్నమెంట్ రీపే చేయొచ్చు కదా. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ డిస్కాములకి 45,000 కోట్లు 45,800 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చి డిస్కాములకు వచ్చి వాళ్ళకి లాసెస్ కోసం దీనికోసం ఇచ్చాం. ఇది వాస్తవం కదా. నువ్వు ఇయ్య 15,000 కోట్లు 60,000 కోట్లు అప్పు తెచ్చారు కదా. 60,000 కోట్ల అప్పులో దేనికి ఇచ్చారు చెప్పమనండి. ఒక పెన్షన్కి 1,000 రూపాయలు ఎక్కువ తప్ప, 3,000 రూపాయలు 4,000 రూపాయలు తప్ప, సిలిండర్కి వచ్చి ఒక 250 కోట్ల రూపాయలు తప్ప ఒక సిలిండర్కి. రెండో సిలిండర్ రాదు ఈ సంవత్సరంకి. మన అసెంబ్లీలో చెప్పేశారు, మన కౌన్సిల్లో చెప్పేశారు 31వ తారీఖు వరకు ఏమి ఇస్తున్నా కదా. ఈ సంవత్సరం వరకు ఒకటే సిలిండర్, రెండోది రాదు. దానికి 250 కోట్ల 300 అవుతుంది ఇచ్చాం తప్ప ఏమి ఇచ్చారు చెప్పండి. మరి 60,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? మీ స్నోల్కి పౌడర్లకి దీనికి వచ్చి పెట్టారు. దేనికి వచ్చి పెట్టారు? 15,000 కోట్లు వినియోగదారులకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మరి హౌస్ హోల్డ్స్ ఎన్ని 1,46,00,000 ఉన్న ఇండియా వాళ్ళు ప్రతి ఇంటికి కరెంట్ ఉంటుంది కదా. వాళ్ళు ఆదుకోవాలి కదా, ధర్మం కదా. ఎందుకు చేయట్లేదు? మీరే చెప్పింది. ఇదేదో మీరు చెప్పిన మాట అయితే తప్పు. మీరు చెప్పారు ఏమని? ఎన్నికల ముందు ₹1 విద్యుత్ ఛార్జీ పెంచాం, అవసరమైతే తగ్గిస్తామని. తగ్గించడం దేవుడు మరి బాధ్యతలుగా